నువ్వు ఎందుకని అమ్మా బాధపడుతున్నావు? అయినా సరే వాడు ఎందుకు నాన్నా? నువ్వు ఇంతవరకు వాడిని మర్చిపోలేదా? నాకెందుకో ఏమో వాణ్ణి ప్రేమించాలనిపించింది. అది నీకు అనిపించింది కాదు, నిన్ను చేయించారు. ఆ? ఎవరు? అది సాక్షాత్ కామదేవుడు. కామదేవుడా? హిందూ పురాణంలో ఒక కథాపాత్రమే కామదేవుడు. బ్రహ్ముడికి కుడివైపు చించుకుని ధర్మన్ అనేవారు పుట్టారు. ధర్మన్ చాలా అందంగా ఉన్నాడు. ధర్ముడికి శమన్, కామన్, హర్షన్ అనే పేరున్న 3 అందమైన పిల్లలు పుట్టారు. అందులో కాముడు సౌందర్య దేవుడైపోయాడు. అందువల్ల ప్రేమ దేవుడుగా కాముడిని మనం ప్రార్థిస్తున్నాం. ఉన్మాదం, తాపనం, శౌషణం, సంపదం, సమ్మోహనం ఈ 5 అస్త్రాల్ని ఉపయోగించి మనుషులకు మధ్య ప్రేమని పుట్టిస్తున్నారు. మొదటి అంబుని వేయడం మూల్యంగా ప్రేమించుకునే ఇద్దరు మార్చి మార్చి చూసుకుంటారు. 2వ బాణంలో వాళ్ళు ఇద్దరు కలుస్తారు. 3వ బాణంలో వాళ్ళు ప్రేమించడం మొదలెడతారు. కానీ చివరిగా ఉన్న 2 బాణం మనుషుల దగ్గరే ఉపయోగించడానికి అవసరం రాలేదు. కానీ ఒకసారి అది జరిగింది. అప్పుడు శివుడు తపస్సుని తొలగించడానికి, తన మీద ఆశ పుట్టించడానికి సాక్షాత్ పార్వతీదేవి కామదేవుడిని వచ్చి కలిశారు. పార్వతీదేవి మాటలు విన్న కామదేవుడు తవల్లో ఉన్న శివుడు మీద బాణాన్ని వదలడం మొదలెట్టాడు. తన 3 బాణాలు శివుడు మీద పనికి రానప్పుడు బలం ఎక్కువ ఉన్న 4వ బాణాన్ని వదిలారు. కానీ ఆ బాణం తగిలిన వెంటనే శివుడు తపం తొలగింది. తన తపం తొలగిన కోపంలో శివుడు తన 3వ కంటిని తెరిచి కామదేవుడిని బూడిద చేశారు. అయ్యో, అప్పుడు కామదేవుడు చనిపోయాడా? కామదేవుడు చనిపోయాడంటే మన లోకంలో ప్రేమలే ఉండవు కదా. అందువల్ల ఆ తర్వాత పార్వతీదేవి చెప్పింది విని మళ్ళీ ఆయనకి ప్రాణం ఇచ్చారు. అయితే ఊరికే కాదు, ఊర్లో బ్రేకప్లు ఎక్కువ అవ్వడం. ఏయ్, నువ్వెందుకు ఇలా చెప్పావు? ఒరిజినల్ కామదేవుడు చనిపోయాడు కదా, ఇప్పుడున్నది డూప్లికేటే కదా. డూప్లికేటే కదా. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్స్ మై ప్లెజర్ టు వెల్కమ్ అందరికీ. ఈరోజు రాత్రి చాలా మంచి ఈవెంట్ అండ్ నేను మీ సితారా. నేను ఈరోజు మీ అందరినీ ఓ ఛాలెంజ్ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశాను. అదేమీ లేదు, ఇక్కడున్న అందరిలో ఎవరో ఒకరికి బ్రేకప్ స్టోరీ ఉంటుంది కదా. కలవలేని విడిపోయిన ప్రేమే ఎక్కువ ఉంటుంది. ఆ ప్రేమకి మీరే కారణం అవ్వచ్చు. వేరే ఆరు దగ్గరైనా, ఈవెన్ ఇప్పుడున్న బాయ్ ఫ్రెండ్కో లే గర్ల్ ఫ్రెండ్కో మనసులో ఉన్నది చెప్పకపోతే ఆ సీక్రెట్ బ్రేకప్ స్టోరీ ఇక్కడ ఈ వేదికపై అందరి ముందు చెప్పుకోవడానికి మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాం. సో ఈ ఛాలెంజింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ఎవరికి అంత గట్స్ ఉన్నాయో మనం ఈరోజు చూద్దాం. ఎవరు రారా? చాలు, ఫ్రెండ్లీ కాన్వర్జేషన్. ఓ టూ బ్యాడ్. ఎవరు లేరా? గట్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరా? వావ్, అక్కడ ముగ్గురున్నారా? ప్లీజ్ వెల్కమ్. ముగ్గురు చామింగ్ గాయ్స్ వచ్చారు. నేను చేయను, మీరే మీ సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకోండి. సో ఒక్కొక్కరు బ్రేకప్ స్టోరీ చెప్పుకోండి. చెప్పాలంటే మా ముగ్గురికి 3 స్టోరీలు లేవండి. తర్వాత 143. మై నేమ్ ఈస్ అమర్నాథ్. నేను దేవ్ ప్రయాగ్. రిషికేష్. మేము ఇంజనీర్ పూర్తి చేసేసి సప్లీ రాసేసి
లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్న టైం అది. వి వర్ ఇన్ లవ్ విత్ దమ్. వాళ్ళు కూడా మా కాలేజే, ఫస్ట్ ఇయర్ జూనియర్స్. హర్ నేమ్ ఇస్ ఆంజలినా. కాజల్. అనుష్క. ఇందులో హైలైట్ ఏంటంటే దేర్ ఫ్రమ్ 3 డిఫరెంట్ స్టేట్. అలాగే మా జీవితాలు బ్రహ్మాండంగా సాగిపోతున్నాయి. దీనంతటికీ కారణం ఆ పోకిరిగాడే. లోపలికి వెళ్ళి మాట్లాడండి సార్. రే ఇలా చూడు, నాకు ఇందులో పెద్ద ఇష్టమేం లేదు. నువ్వు నా కాలు పట్టుకుని అడిగావు కాబట్టి నువ్వు నన్ను ఇరికిస్తావా? లేదు సార్, ఈ బిజినెస్ 100% సక్సెస్ అవుతుంది. నేను మీకు మాటిస్తున్నాను సార్. సరే సరే, ఏం జరుగుతుందో చూద్దాం. దేవుడా, ఎలాగైనా కాపాడు. హలో. చెప్పరా. వీళ్ళెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు? ఎక్కడ్రా వాడు? ఎవడ్రా వాడు? ఎవరు? నీకు తెలీదరా వాడెవడని? నిజంగా నాకు తెలియదు. అబద్ధం చెప్తున్నావరా? వాణ్ణి కనిపెట్టాలంటే నిన్ను లేపస్తే చాలన్నారు. ఫోన్ చేయరా. తన ఫోన్ నంబర్ లేదు. ఓకే ఓకే చేయరా. ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి తొందరగా. హలో. ఎవడ్రా నువ్వు? నువ్వెక్కడున్నా సరే వెతుకుంటూ వచ్చి చంపేస్తాను. నువ్వు ఇక్కడ రాకుండా వీడిని వదలరా మేము. ఇవ్వనక్కర్లేదు, మేమే తీసుకుంటాము. చెప్తే అర్థం చేసుకోండిరా. నాకు నువ్వేమేం చెప్పావురా నువ్వు ఆ రోజు మాకు? చేపలు పెంచుతున్నావు, చేపలున్నాయి, 2 తీస్తే 4 అని ముంబైలో యాదవ్ ఇంపోర్టు ఎక్స్పోర్ట్ గుర్తుందారా? ఎద్దావా? గుర్తుంది, అదంతా గుర్తుంది. అసలు ఎలా కట్టావురా? ఎలాగో ఒక అడ్జస్ట్మెంట్ లో కట్టాను. భలే కట్టావులే. ఇలా కాదురా, ఇటు తిప్పు, అలా కట్టు. నీట్ అయ్యాగా ఇది? మర్యాదగా నిజం చెప్పు. నేను ఇప్పుడు ఇంకో పని అంతా చేస్తున్నాను రా. ఇప్పుడు ఏం ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చావు? కూర్చున్నావు. ప్లాన్ అంతా ఏం లేదురా. అది ఎంఎల్ఎం మల్టీ లెవెల్. అదేం కాదురా, ఇది చాలా కొత్తదంటారా. ఇంటర్నేషనల్ బిజినెస్ ఫిషరీస్. ఏంటి చేపలా? రే ఇదేరా లోకల్ వాళ్ళ సమస్య. ఏం చెప్పినా దాన్ని లోకల్ చేసి పడేస్తారు. అయితే రే ఫిషరీస్ అని చెప్తే ఇంటర్నేషనల్ లెవెల్ లో పెద్దగా జరుగుతున్న బిజినెస్ రా. సాఫ్ట్వేర్ కంపెనీ ఎక్కడ అనుకో, దాని కింద ఫిషరీస్. రే ముందు కిందకి దిగు, ఆ తర్వాత పైకి వెళ్ళచ్చు. ఇది పెద్దగా కాదురా, ఇది చేప వ్యవసాయం అనుకో. చేప వ్యవసాయం? రే మన దగ్గర ఉన్న చోట్ల మనం కొన్ని చేపల్ని కొని తెస్తున్నాం. ఆ తర్వాత కొంచెం తవ్వుతున్నాం. అదేం కాదురా, అందులో నీళ్ళు పోసి చేపలేసి స్పెషల్ ఆక్సిజన్ ఎంత ఇచ్చి పెంచాలరా. దాన్ని ఎక్కువ రోజులు పెంచామనుకో అంతట్లోపల వచ్చేస్తారు కార్పొరేట్ కంపెనీస్. కార్పొరేట్ కంపెనీస్ నీ చేపల కోసం వస్తాయి. ఇప్పుడు ఫుల్ కార్పొరేట్ కంపెనీస్ పని ఇదేరా. వాళ్ళు వస్తారు, చేపలు తీస్తారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, సీపోర్ట్, ఎయిర్పోర్ట్ మూలే కదరా చేపలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ నువ్వన్నది గుంత తవ్వి అందులో వల వేసి చేపలేసి. అదేరా ఫిషరీస్, ఇంటర్నేషనల్ ఫిషరీస్. సరే గానీ మరి పిహెచ్ వాల్యూ? మావా ఓషన్ అంతా పిహెచ్ వాల్యూ ఉండాలి కదా. ఇదంతా ఊరికే రూమర్స్ మావా. ఈ బిజినెస్ కి వడ్డీ 2.5 lakhs ఇన్వెస్ట్మెంట్ మాత్రం చాలరా. 2.5 లక్షలు పెట్టుకుని మనం ఇంటర్నేషనల్ బిజినెస్ చేయబోతున్నాం కదరా. మామూలు కొట్టు కాదు, ఇది ఇంటర్నేషనల్ బిజినెస్. ఫ్లైట్లు ఎక్కి ఎగరాలి కదా. సరే ముందు నీ ప్లాన్ ఏంటో చెప్పు. పులాసా చేప లాంటి రిచ్ అయిన పీపుల్ తినే ఫిష్ మాత్రమే మనం వ్యవసాయం చేపలు ఎక్కడ దొరుకుతాయి? చేయాలి. యాదవ్ అనే నా ఫ్రెండ్ బీహార్ లో ఉన్నాడు. వాడి చేపల గురించి అంతా చూసుకుంటాడు. లేదంటే ఎవరు తినరా ఏంటి? రే ఇక్కడ ఉన్న చేపలతో చాలా స్మెల్ కొడుతుందిరా. ఊరికే ప్రశ్నలు అడుగుతా ఉంటాడు. సైంటిఫిక్ రీసెర్చ్ దీనికంతా ఫుల్ గా చదివి రిపోర్ట్ రెడీగా ఉందిరా. రే 100% నమ్మండి. ముందు చేయవరా. రే చెయ్యి. రే 2 లక్షలు చాలు, 50,000 నేను వేస్తానే. పార్ట్నర్స్ అయితే నమ్మొచ్చు. 50,000 ఇస్తానంటున్నాడుగా. రే ఈ బిజినెస్ మీకెప్పుడు సపోర్ట్ గా ఉంటుందిరా. అవును.
ఆ రోజు నువ్వు మాకు సపోర్ట్ చేస్తానన్నప్పుడు ఇలా సపోర్ట్ చేస్తావనుకోలేదు. ఏయ్, ఒక నెల అంటే సరే ఒకే ఒక నెల, ఆ లోపల మా డబ్బులు సెటిల్ చేయలేదనుకో, మేమెవరో నువ్వు తెలుసుకుంటావు. అర్థమైందా? నిన్ను కూడా వదలము. పోరా. మామా వాడు ఇస్తాడంటావు? ఇవ్వకపోతే వాడిని ఇచ్చేస్తాడులేరా. ఇస్తాడు. మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? స్మోకీ వచ్చాడంట. మనం కొండకి దిగితే వ్రతం అయిపోతుందిగా.